ఆంధ్రప్రదేశ్లో గత 6 నెలలుగా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి యొక్క అరాచక పాలన ప్రత్యక్షంగా లక్షల మంది కోట్ల మంది చూస్తున్నారు. అరాచక పాలన నేను ఎందుకంటున్నానంటే డెమోక్రసీలో ఏ ప్రభుత్వాన్నైనా సరే ప్రశ్నించేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ హక్కుని హరించేటువంటి అధికారం పోలీసులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఎవరికి ఉండదు. కానీ దురదృష్టవత్తు ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్యంగా పేద వర్గాలైనటువంటి మా దళితుల్ని ఏ రకంగా హింసించటం, అలాగే వారిని అణిచివేయటం, అలాగే వారిని అవసరమైతే ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి అనేక రకాల ఇబ్బందులు పెట్టడం పరిపాటిగా మారింది. నేను ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా, ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు, ఎల్లకాలం మీ రాజ్యమే ఉండదు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో అనేక ప్రభుత్వాలు వస్తుంటే పోతుంటాయి. కానీ 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 ఇలాంటి మా దళిత కుర్రాడు సాగర్ అనేటువంటి అబ్బాయిని అమానుష్యంగా బట్టలు తీసేసి ఆ యొక్క సెల్లో పడేసి చేసేటువంటి అధికారం ఆ పోలీస్ ఆఫీసర్కి ఎవరిచ్చారు? ఏ అధికారంతో పెట్టాడు? అధికారం ఉంటే తెలుసా? ఆ జిల్లా ఎస్పీ ఏం చేస్తున్నాడు? ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి డీజీపీ ఏం చేస్తున్నాడు? అలాగే ఉన్నటువంటి ప్రభుత్వ హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు? సీఎం గారు ఏం చేస్తున్నారు? ఇది మీకు కళ్ళకి కనపడకపోయినా ప్రజలందరికీ కూడా కనపడుతుంది. తప్పనిసరిగా ఏదో ఒక రోజు మూల్యం చెల్లించుకునేటువంటి రోజు వస్తుంది. నేను ఒకటే మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీలు నిజంగా సూపర్ 6 అని సుప్రీం 6 అని ఇచ్చిన హామీలు అమలు చేయలేక, కనీసం వరదల్లో సరైనటువంటి చక్కటి అడ్మినిస్ట్రేషన్ చేయలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ సందర్భంలో మీరు ఈ రకంగా అందరిని కూడా హింసించడం అనేది ఎంతవరకు సాధ్యం? తప్పనిసరిగా రోజులు మారుతాయి. వచ్చే రోజుల్లో మా యొక్క గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సారథ్యంలో మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం. తప్పనిసరిగా మీరు చేసినటువంటి పాపాలని మేము మాత్రం చేయం. మేము తప్పనిసరిగా డెమోక్రటికల్గా ప్రభుత్వాన్ని నడిపిస్తాం. పేద ప్రజల కోసం ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు ఏది కావాలన్నా చేసి పెడతాను తప్ప, మీరు ప్రభుత్వంలో లేనప్పుడు కోకోలుగా ఎన్నెన్నో మాటలు అన్నారు, ఎన్నెన్నో అబద్ధాలు చెప్పారు. తర్వాత ఎన్నెన్నో రకాలుగా మీరు మా ప్రభుత్వం మీద మాట్లాడారు. మేము ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఈ రోజున మీరు చేస్తున్నటువంటి దురాగత పాలన, అరాచక పాలన ప్రజలు చూస్తున్నారు. మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారని ఈ రోజున ఢిల్లీ సాక్షిగా, ఈ మీడియా సాక్షిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడాలని, ఇలాంటి బాధితుల్ని కాపాడాలని మేమందరం కూడా ఏకమై ప్రభుత్వంతో తప్పనిసరిగా ఏదో ఒక రోజున తిరుగుబాటు చేస్తామని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను.